ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నీ చేతులు రెండు పై చాపు ఆ యొక్క అన్నప్పుడు రెండు పాయలుగా చీలిపోవడం. ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో నుంచి రెండు గోడలుగా నీళ్లు గోడలుగా నిలబడిన సమయంలో రెండు జల ప్రవాహం ప్రవాహం చీలిపోయే సందర్భంలో ఆ మధ్యలో నుంచి నడిచిపోవడం. ఆ తర్వాత ఎవరైతే శత్రులుగా వచ్చినారో వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేసి చంపేయడం. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమైనప్పుడు ప్రతిసారి కూడా శోధిస్తూనే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానాన్లోకి వచ్చిన తర్వాత మరి యెహోషువ ద్వారా మరి ఆ కానాను మొత్తం జయించి ఎవరికి వారికి అంటే 12 గోత్రాలకి మరి 12 రాజ్యాలని యోర్దాను యువతల యోర్దాను అవతల స్థిరపరచడం జరిగింది. హల్లెలూయా. ఇది మరి ఇజ్రాయెల్ కాలంలో బైబిల్ ప్రకారం జరిగిన నిజమైన సంఘటన. అయితే ఇప్పుడు మనకి కూడా ఉంది. ఏంటి అంటే ఎవరైతే యేసుక్రీస్తుని తమ పాపాల కొరకు భూమి మీదకి మనిషిగా వచ్చి చనిపోయి తిరిగి లేచి అని నమ్మి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు విడిపించబడ్డారు. దేని నుంచి? మొదటిగా మరణం నుంచి. అలాగే నుంచి మరణిస్తారు. కానీ నిజమైన మరణం నుంచి తప్పించబడ్డాం కాబట్టి ఆయన ఈ లోక సంబంధమైన మరణం అనేది ఖచ్చితంగా నమ్మిన వారికి వస్తుంది, నమ్మని వారికి వస్తుంది. బాప్తిసం తీసుకుని వస్తుంది, తీసుకోకపోయినా వస్తుంది. పరిశుద్ధాత్మ నింపడినా వస్తుంది, నింపడకపోయినా వస్తుంది. అయితే నిజమైన మరణం నుండి అవునా తప్పించబడ్డాం అనడానికి కొన్ని ప్రత్యేకతలు అనేది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. పేజీ నెంబర్ 139 కొత్త నిబంధన. రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఇస్తున్నాము. హల్లెలూయా. చూడండి, నమ్మి రక్షణ పొందుకున్న వారి గురించి మాట్లాడే వాక్యం ఇది. సో రోమీయులు నమ్మారు, ఓకే. పరిశుద్ధులుగా పిలువబడిన ప్రతి వారు నమ్మి రక్షణ పొందుకున్నారు. దేవుని ఆత్మతో కూడా నింపడ్డారు. అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ నింపడ్డప్పుడు కూడా శ్రమలు రావట్లేదా? వస్తున్నాయి. కష్టాలు రావట్లేదా? వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా లేదా? వస్తున్నాయి. అయితే చూడండి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగిన అంటే ఈ శ్రమలుగానే కావాలంటున్నాడు. ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది, ఎప్పుడైతే శ్రమ వస్తే వాడు ఆనందించాలనేది బైబిల్ చెబుతుంది. కానీ మనం ఆనందించలేకపోతాం. మళ్ళీ వచ్చిన ఆ యొక్క రోగాన్ని బట్టి, ఆ నొప్పిని బట్టి, ఆ ఇరుకు ఇబ్బందిని బట్టి, ఆ కష్టాన్ని బట్టి, ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి మళ్ళీ కృంగిపోతూనే ఉంటారు. అయితే వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు వెనక్కి పోవద్దు అంటున్నాడు. ఎలా చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుమంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుడు పిలుచుకున్నాడో, ఎవరైతే తన యొక్క వాక్కు శక్తి చేత నింపాడో వాళ్ళ ప్రత్యక్షం అనేది కావాలంట. హల్లెలూయా. ప్రత్యక్షం అంటే ఏంటి? ప్రత్యక్షంగా కళ్ళెదుగా కనబడాలి. దేవుని బిడ్డలో ఎలాంటి వారో కనబడాలి. ఎందుకని? దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు ఈ భూమి మీద. చూసావా, ఆయన 30 సంవత్సరాలు ఎవరికి కనపడలేదు. 30 సంవత్సరాల యోర్దాను నదికి వచ్చి బాప్తిసం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఎక్కడ దాక్కోవాలని చూసినా కూడా ఆయన ఎత్తుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఎత్తుకుంటూ వచ్చి కనిపెట్టి ఆయన చూసి ఆయన గురించి ఇతరులకు మరి వాళ్ళు బాగుపడిపోయి ఇతరులు చెప్పడం చూశాం. ఈరోజు దేవుని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రత్యక్షత కొరకంట సృష్టి మిగుల ఆశతో. ఎవరు సృష్టి ఏంటి? ఈ భూమి ఆకాశములు మధ్యలో ఉన్నది మొత్తం కూడా సృష్టి. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి ఆకాశంలో చూస్తున్నాయి, ఆ భూమి ఆకాశంలో మధ్యలో ఉన్న ప్రతి మనిషి చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారని బైబిల్ తెలుస్తుంది. ఎందుకంటే సృష్టి మిగులు ఆశతో తెలుస్తుంది. ఎవడు వచ్చి నన్ను బాగు చేస్తాడు, ఎవడొచ్చి ఈ ఇబ్బంది నుంచి బయటకు నడిపిస్తాడు, ఎవడొచ్చి ఈ యొక్క ఇరుకు నుంచి నన్ను బయటకు నడిపిస్తాడు, ఎవడు ఈ కష్టం నుంచి నన్ను బయటకు నడిపిస్తాడు. సో ఎవడో ఒకడు రావాలి అన్నట్టుగా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పటికి కూడా ఈరోజు మనము ఈ భూమికి వచ్చినాం. ఆయన లేడు, కానీ శరీరధారిగా ఆత్మలో ఇప్పుడు నీలో ఉండి
నీ ద్వారా తన ప్రత్యక్షతని చూపించుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గును. 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క బిడ్డలంట. హల్లెలూయా. అంటే మీరు దేవుని యొక్క ప్రతిభ స్వరూపమై ఉన్నారంటున్నాడు. అంటే ఆయన ఎలా ఉంటాడో అలాగా నువ్వు ఈ భూమి మీద చూపించాల్సిన బాధ్యత. అందుకే నీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరి కొరకు కాదు. ఒక పాస్టర్గా, ఒక అపోస్తుడుగా, ఒక బోధకుడుగా, సువార్తికుడు, కాపరిగా కాదు. రాజకీయ నాయకుడిగా, వ్యాపారస్తుడిగా, ఉద్యోగస్తుడిగా, రాజకీయ నాయకుడిగా, అంటే ఏ పని చేస్తున్నా, కూలి పని కానీ దేంట్లో ఉన్నా కూడా నీ కొరకు దేవుని బిడ్డలు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. లోకంలో ఉన్న అంటే శరీరసారంగా జీవించే ప్రతి వాడు ఎవరి గురించి ఎదురు చూడట్లా, నీ గురించి ఎదురు చూస్తున్నారు. నీ ప్రత్యక్షత చూడాలని మీకు ఆశ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక మాట పలికితే, ఎందుకంటే దేవుని వాక్యం ఎవరికి వస్తే వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారని యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. కాబట్టి ఆయన ఏ మాట మాటలో ఏం జరిగింది? వెంటనే స్వస్థత జరిగింది, వెంటనే విడుదల జరిగింది, వెంటనే రక్షణ కలిగింది. కాబట్టి ఆ పరిస్థితిని మార్చివేశాడు ఆ రోజు. ఈరోజు దేవుడి కుమారులు ప్రత్యక్షపరచబడితేనంట సృష్టి ఎలా చూస్తుంది? నీకంటే ఎక్కువ చూస్తుంది. నువ్వు బాగు చేయాలనుకుంటున్నావా? నువ్వు నోటి నుంచి ప్రార్థించాలనుకుంటున్నావా? అయితే నీ కొరకు మిక్కిలి ఆశీర్వాదం చూస్తున్నారు అంటున్నాడు. చూడండి ఎలాగో. ఏలైనగా సృష్టి నాశనములోనైనా దాశల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందము మహిమగల స్వతంత్రము పొందుదల నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడిందంట. హల్లెలూయా. సృష్టిని ఎలా సృష్టించాడు దేవుడు? నాశనం కాకుండా సృష్టించాడు. దాస్యంలో ఉండకుండా సృష్టించాడు. అవునా? ఆయన సృష్టించినప్పుడు ఏదైనా కండిషన్ పెట్టాడా? ఏం పెట్టలా. ఏదైనా తినమని చెప్పాడు. ఆ ఒక్కటి మధ్యలో ఉన్నది తినొద్దని చెప్పాడు. అంతే, ఇంకా కండిషన్ లేదు. నువ్వు ఏమైనా చేసుకో. ఈ యొక్క ఏదైనా తోటలో, ఈడెన్ గార్డెన్లో ఏమైనా చేసుకోండి. మీకు అబ్జెక్షన్ లేదు, మీకు కండిషన్ లేదు. ఆ ఒక్కటి మాత్రము తినవద్దు, ఆ పండుని. కండిషన్. కానీ మనలో ఏం చేశారు? చెప్పిన మాటలు విని, అవునా, అవ్వ ఆదాము, అవును చూడండి, దాని గురించి కూడా రాయబడింది. ఓకే, 5వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రికలోనే, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఎట్లా లోబడింది? ఎట్లా దాస్యంలోకి ఎలా లోబడిపోయింది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైందంట. హల్లెలూయా. ఒక్కడు చేశాడు తప్పుడు పని, చెప్పిన మాట వినలేదు. ఆ ఒక్కడి ద్వారా ఏంది? ఎలాగొచ్చింది? తెలియని రీతిగా మరణం వచ్చిందంట. వాస్తవానికి ఏమని చెప్పాడు? మీరు ఆ పండు తిన్న వెంటనే ఏమైంది చూద్దాం. అది కూడా చూడండి, పాపం ఎలా రావడానికి గల కారణమయ్యాడు. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల చెలుడిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నువ్వు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చితవని నరునికి ఆజ్ఞాపించాడట. హల్లెలూయా. నీవు వాటిని తిను దినమున అంటున్నాడు. అంటే ఏ దినానైతే నువ్వు తిన్నావో ఆ రోజే నువ్వు సస్తావు. ఏ రోజు నా మాట వినవో ఆ రోజు నువ్వు చస్తావు. ఎందుకని? బైబిల్ చెప్తుంది, నువ్వు నా మాట వినని ఎడలా ఏమవుతావు? ప్రతిరోజు మరణమే. అందుకనే మనం చెప్తుంటాం పెద్దవాళ్ళు, ఏ రోజు ఏ క్షణం ఏమవుతుందో తెలియదు మనకి. కానీ ఇక్కడ తినకుండా ఉంటే ఏమైంది? చచ్చేవాళ్ళు కాదు,
నీవు వాటిని తిరుదినమున నిశ్చయంగా చేస్తా ఉన్నాడు. నిజంగా చచ్చిపోయారా? వాళ్ళు తిన్న తర్వాత చనిపోయారా? చావలేదు. అది చూడండి. అందుకే దానికి రోమీ రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయంలో. ఇట్లుండగా పాపం ద్వారా మొదట ఏమైంది? ఒక మనుషుని ద్వారా పాపం అంటున్నాడు. ఒక్కలేనా చేసింది? ఇద్దరు ఒక్కలే. అవ్వే చేసింది, స్త్రీయే చేసింది. స్త్రీ ఏం చేసింది? చెప్పిన మాట విన్నది. పురుషుడు అంటే ఆదాము లేనప్పుడు అవ్వ సర్పం మాట విన్నది. విని ఆ పండు తిన్నది. తన భర్త కూడా ఇచ్చింది. ఏమయ్యారు? చచ్చారా? కానీ బైబిల్లో ఆయన ఏం చెప్పాడు? వాటిని తినమునా అన్నాడు. ఎన్న చచ్చారా? చావలా. కానీ ఏమైంది? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, అంటే ముందే పాపం కలిగింది. ఆ పాపం ఏమైంది? మరణాన్ని కలుగజేసింది. మోషే మాట్లాడాడు ఏంటి? కాని మాట. ఒక మాట మాట్లాడిన వెంటనే చాలా అందరి మధ్యలో దేవుడు ఒకసారి కొట్టమన్నాడు. మాట్లాడమని, నిజం చెప్పాలంటే మాట్లాడమన్నాడు. ఆ బండతో మాట్లాడమన్నాడు. మనోడు పోయి 2 సార్లు కొడతాడు. డౌట్ అన్నమాట. కాబట్టి ఏమైంది? పాపము కలిగింది. వాళ్ళందరి మధ్యలో ఆ 6 లక్షల మంది మంచిలు ధారాళంగా తాగేశారు. పక్క పిలిచాడు. ఏంటో నువ్వు చేసింది అంటాడు. అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదు. నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు, నేను చెప్పిన మాట వినలేదు, నేను మాట్లాడమన్నాను, నువ్వు మాట్లాడలేదు, నువ్వేం చేసావు? డౌట్ వచ్చి 2 సార్లు కొట్టావు. కాబట్టి నన్ను పరిశుద్ధపరచలేదు. కాబట్టి ఏమంటాడు? ఇదిగో మొదటగా మీ అన్న, ఆ తర్వాత మోషే, ఇద్దరు చనిపోతారు కొండకి. వెంటనే రావాలా, వెంటనే మరణం రావాలా. కానీ మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడేమైంది? పాపం కలిగింది. పాపం ద్వారా మరణం వచ్చినట్టు. హల్లెలూయా. అది 1 by 1 అన్నమాట. 1 by 1 వచ్చింది. అయితే చూడండి, 11వ వచనంలో 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం. ఏలయనగా చూడండి ఒక నిమిషం. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఏంటి? అందరికి ఆస్తిగా వచ్చింది. అంటే చూడండి, నువ్వైనా నేనైనా ఇప్పుడు పుట్టు వాళ్ళైనా మరణించాలా వద్దా? మరణించకుండా ఆపుతారు ఎవరన్నా? ఎవ్వరూ ఆపలేదు. ఖచ్చితంగా మరణించి తీరాల్సిందే. అది నీ హక్కుగా భావించాల్సిందే. మనం నేను మరణించను, నేను 1000 సంవత్సరాలు జీవిస్తాను అని ఎవరు చెప్పలేదు. 1000 సంవత్సరాలు కాదులే, నేను ఇంకొక 5 సంవత్సరాలు జీవిస్తాను, లేదు నేను ఒక 5 దినాలు జీవిస్తాను, ఖచ్చితంగా నేను బాండ్ రాసేస్తాను అని ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేదు. కాబట్టి మరణం ఏమైంది? అందరికీ ఎవరు వెళ్ళలేదు. కాబట్టి మనుషులందరూ ఎలాగా మాట వినకపోవడం వల్ల పాపం చేశారు. కాబట్టి ఆ పాపము ఏమేమి చేసుకొచ్చింది? మరణం అందరికీ సమానం చేసింది. అందుకే మోషే కూడా చెప్పాడు. చూడ కింద, ఏలనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలో ఉండదంట. అవునా? వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం చేసినంత వరకు చాలా పొరపాట్లు జరిగినాయి. చాలా పొరపాట్లు జరిగినప్పటికి కూడా వాళ్ళు వెంటనే మరణించాల. వాళ్ళు చాలా మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. పొరపాట్లు చేసినప్పుడు కూడా నీతిమంతులు తీర్చబడ్డారు. అయితే మోషే ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో ఏమైంది? పాపం వచ్చిందంట. పాపం దేవులో ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం వచ్చినప్పుడు శరీరంలోకి వచ్చిందంట. ఏదైనా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలో ఉండడానికి. అంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపం లోకంలో ఉండేది కాదు. ఎందుకంటే వెంటనే మొరపెట్టేవాళ్ళు, విడుదల పొందుకునేవాళ్ళు. వాళ్ళు తప్పులు తెలుసుకుని వెంటనే అడిగేవాళ్ళు, విడుదల పొందుకునేవాళ్ళు. అది చూడండి. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు అంటున్నాడు. అంటే ఏంటి? అబద్ధం ఆడకూడదు, మోసాలు చేయకూడదు, వ్యభిచారం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులు సరిగా చూసుకోవాలి. ఇవన్నీ అవునా? నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు, భార్య అవునా, గాడిద, జంతువు ఏది కూడా ఆశించకూడదు అని బైబిల్ చెబుతుంది. వాటిలో ఏది చేయకపోయినా ఏమవుతుంది? పాపం కలుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మరణం వస్తుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది ఎవడు కూడా నువ్వు తప్పు చేసావు అనడానికి లేదంట.
ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే మోషే ద్వారా వచ్చిందో ప్రతి వాడు చివరికి రాజువాడి మీదకే వచ్చింది. మోషే ధర్మశాస్త్రం అంటే మోషే మీదకి వచ్చింది. అందుకనే నువ్వు ఆ కొండెక్కి ఆ కొండ మీద అక్కడ చూసు ఆ కాలం మొత్తం చూడండి. చూడు కానీ నువ్వు అవునా కాలంలోకి వెళ్ళడానికి లేదు. ఎందుకని నువ్వు నేను చెప్పిన మాట నువ్వు గైపోలేదు. 40 సంవత్సరాలు నడిపించిన మోషే 40 సంవత్సరాల తర్వాత కోపం వస్తుంది. ఎందుకంటే అంతకుముందే ఐగుప్తులో తన సహోదరుని ఐగుప్తులో కూడా గొడవ పడుతుంటే చంపి పాతి పెడతారు కోపం వచ్చి. అదే కోపము 40 సంవత్సరాల తర్వాత వస్తే ఏమైంది? నువ్వు కూడా రాసిన నువ్వైనా సరే ధర్మశాస్త్రం నా మాట వాక్యం విని 40 సంవత్సరాలు నడిచినప్పుడు కూడా నీ చివరి నా మాట వెళ్ళలేదు కనుక నీకు కూడా పాపం ఏమైంది? మరణం తీసుకొచ్చింది. నువ్వు కూడా కొండెక్కు చనిపో. ఏమవుతుంది? మాట వినకపోతే పాపం వస్తుంది, ఆజ్ఞ కనుకోకపోతే ఆజ్ఞ పాపం ద్వారా ఏమొస్తుంది? మరణం వస్తుంది. అది సమానంగా వచ్చింది ఎప్పుడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. 14 వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా, వాస్తవానికి తప్పు చేస్తే పాపం కలగాలి, మరణం రావాలి. కానీ తప్పు చేయని వాడి కూడా, తప్పు చేయని వాడి మీద కూడా ఈ యొక్క పాపము ఆరోపించబడదంట. ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలడు. ఆదాము రాబో వారికి గుర్తయి ఉన్నాడంట. మనందరూ ఇప్పుడు అంతే, మన తర్వాత వచ్చే బిడ్డలు కూడా అంతే. పాపిష్టి వాళ్ళు ఎందుకు అవుతున్నారు? పాపం ఎలాగొస్తుంది? ప్రతి వాడు పుట్టుకతోనే పాపిష్టి వాడుగా పరిగణించబడుతున్నాడు. ఎందుకని? తల్లిదండ్రులు నేర్పరు, అబద్ధాలు నేర్చుకుంటారు. మోసాలు చేయమని చెప్పరు ఏ తల్లిదండ్రులు, నేర్చుకుంటారు. దొంగతనం చేయమని ఎవరు చెప్పరు, నేర్చుకుంటారు. వచ్చి ఆ స్వభావం అలాంటిదే. ఎప్పటి నుంచి? ఆదాము నుంచి వచ్చిన స్వభావము మోసే వరకు ఏలినప్పటికి కూడా అది ఎప్పుడులో ఉంది? మనలో కూడా ఉంది. ఈరోజు వింటాం, తర్వాత బయటికి వెళ్తే మర్చిపోతాం. ఎవరు స్వభావం? రాబో వారికి. అవును, మన ఎవరు వచ్చే వాళ్ళకి కూడా మన ద్వారా చూపించుకుంటాం ఆ స్వభావం. ఏది? ఆదాము స్వభావం. అతిక్రమం చేసి అంటే క్రమంగా నడవాల్సింది ఒక భర్తగా, కుమార్తెగా, కుమారుడుగా, భార్యగా, తల్లిదండ్రులుగా, బిడలుగా జీవించాల్సిన క్రమం తప్పినప్పుడు ఏమవుతుంది? అతిక్రమం అంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఏమయ్యారు? ఆదాము ఏమయ్యాడు? రాబో వారికి గుర్తయ్యాడంట. ఇది తెలుసుకోవాలి మొదటగా. పుట్టిన ప్రతివాడు ఆదాము లాంటి వాడు, వాడు నేర్చుకుంటాడు అంతే. చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మోసాలు చేయాలని, అబద్ధాలు ఆడాలని, దొంగతనం చేయాలని, తాగాలని, తిరగాలని, ఇష్టాచారాన్ని జీవించాలని ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేర్చుకుంటాడు అంతే. ఎవరు? ఆదాము రాబో వారికి గుర్తు. కాబట్టి అది చూసి తెలుసుకోవాల్సింది మనం. 10వ వచనము, అయితే ఆ అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీ చెప్పిన మాట వినకపోయి భార్యకి ఆపాదించడం, భర్తకు ఆపాదించడం ద్వారా ఇద్దరు చేసిన పొరపాటును బట్టి పాపం కలిగింది. పాపం ద్వారా మరణం వచ్చింది. అయితే చూడండి, ఇట్లా ఈ కృప కలగలేదంట. దానం అట్లా చేయలేదంట దేవుడు. హల్లెలూయా. దేవుడు కూడా అలా చేయలేదంట. చూడండి ఎలా చేశాడు. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలిగేది. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించిందంట. హల్లెలూయా. అందరు కలిసి చేశారు, ఇద్దరు దాక్కున్నారు, కానీ ఇక్కడ ఒక్కడే చేశాడు. హల్లెలూయా. అయితే ఒక్కడు మరి వీళ్ళందరూ కూడా బయట తీసుకురావాలంటే ఏం కావాలి? మరి ఎక్కువైన దేవుని కృప కావాలంట. కొద్దిగా సరిపోదు. నిజమే ఆ పూటకి ఆహారం లేక దొంగతనం చేసుకోవడానికి 100 రూపాయలకి సరిపోతుందా? మళ్ళీ చేయడా? ఆ పూట తిని మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే 2వ పూట మళ్ళీ కావాలి కదా. అర్థమైనమాట? ఒక పూట పెట్టితే సరిపోదు, ప్రతిరోజు పెట్టవే కాకుండా ఇంకా ఎక్కువ మిగిల్చి ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి నిన్ను విడిపించడం కోసం దేవుడంట మరి ఎక్కువైన కృపంట యేసుక్రీస్తు ఒక మనిషి చేత మనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. అనేకులు, మరి ఎప్పటికే కాదు, అనేకులకి. ఒక్కడే అనేకుల పాపముల యొక్క అవునా బానిసత్వం నుంచి మరి నువ్వు ఆ యొక్క మరణం అనేది నీ సొంతంగా ఆస్తిగా పరిగణించిన నిన్ను ఆ యొక్క మరణం అనే ఆస్తి నుంచి విడిపించడానికి ఒక్కడి యొక్క అవునా కృప మరి ఎక్కువగా దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఒక్కడి ద్వారా ఇచ్చాడు. 100 మంది మరణించాడు మన కోసం? లేదు, ఒక్కడే మరణించాడు.
కాబట్టి యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. 10వ వచనము, మరియు పాపం చేసిన ఒకని వలనే శిక్ష విధి కలిగినట్లు ఆ దానము కలగలేదు అంటున్నాడు. ఒకడు ఎవరు తప్పు చేస్తే వాడికి శిక్ష, కానీ అట్లా కాదు, ఒకడు తప్పు చేస్తే అందరికీ వచ్చింది. అవునా? అంతే కదా. ఒక్కళ్ళు స్త్రీ మాట్లాడింది, తిన్నది, బతకిచ్చింది, ఆ తర్వాత కయ్యూనికి వచ్చింది, ఇట్లా ఇంకా వంశపారపర్యంగా తరతరాలు వస్తూనే ఉంది. అయితే చూడండి, మరియు పాపం చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగిన ఆ దానం కలగలేదు. ఏదనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్షా విధికి కారణమైందంట. అంటే ఎప్పుడు మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రం వల్ల తీర్పు వచ్చింది. నువ్వు ఇది చేస్తే ఇది. ఆ రోజు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఆ రోజు విశ్రాంతి నాన్న ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి నాన్న ఎవరు ఏ పని చేయకూడదు. ఆ వ్యక్తికి ఆ రోజు అన్నవాకులు అయ్యి కట్టెలు లేక ఏం చేసుకుంటాడంటే పొలం ఏర్పడటానికి అడవిలోకి వెళ్ళి పుల్ల ఏర్పూచుకుంటాడు. ధర్మశాస్త్రం ఏంటండి, నా విశ్రాంతి నాన్ని పరిశుద్ధపరచండి, మీరు ఏ పని చేయకుండా ఊరకుండండి అని రాయబడింది. కాబట్టి అతను కట్టెలు ఏరుకుంటూ వస్తున్నప్పుడు అతను పట్టుకొని తీసుకొచ్చి మోషే దగ్గర పెడతారు. ఏమంటాడయ్యా, ఈ యొక్క విశ్రాంతి దినం రోజున ఇతను మౌనం ఉండకుండా ఏ పని చేయకుండా కట్లే కూర్చుకుంటున్నాడయ్యా అని చెప్పేసి, దానికి మోషే అంటాడు, నేను ప్రార్థన చేసి దేవుడు అడుగుతాడు అని అన్న తర్వాత దేవుడిని అడిగితే దేవుడు ఏం చెబుతాడంటే, ఇతను విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరచలేదు కాబట్టి ఎవడు మీరు రాళ్ళు తీసుకుని ఏం చేస్తుంటే కొన్ని కొట్టండి. కాబట్టి అక్కడ ఎవడు మొదలు చూసి తీసుకొచ్చాడో వాడు తీసుకొని రాయిస్తాడు ముందు. అతను మిగతా వాళ్ళు మొత్తం కూడా రాలేసి కొడతారు. ఎందుకు? ఆ రోజు మౌనంగా ఉండాల్సింది వాడు ఏం చేశాడు, కట్టెలు ఏర్కొచ్చుకుంటాడు తినడానికి. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి రాళ్లతో కొట్టి చంపారంటారు. అంటే ఎంత కఠినమైందో చూడండి. కాబట్టి ఈ దానం అలాగే ఇవ్వలేదంట దేవుడు. తీర్పు ఒక అపరాధం వచ్చిందని శిక్ష విధికి కారణమైందంట. అంటే నీ చిన్న పొరపాటు చేసిన, చిన్న అబద్ధం ఆడినా నీకు శిక్షా విధి వస్తుందని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇదిగో నాకు తెలిసి నమ్మిన వాళ్ళు ఎక్కువ శాతం అబద్ధాలు అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు అనేది ఎవరు చూడటం కదా, తనకు మాత్రమే తెలుసు కదా, ఇంకొకరు తెలియదు కదా. భార్య తెలియదు, భర్త తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, బిడ్డలు తెలియదు. కాబట్టి అబద్ధాలు అనేది ఈజీ. ఈరోజు సైతాన్ గాడు బానిసత్వం అనేది అవునా అబద్ధమైన లోకంలో పెట్టున్నాడు. కాబట్టి వెంటనే ఒక చోట ఉంటారు, ఇంకో చోట ఎవరు చూడడం, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. చూడండి, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషుల్లో నీతిమంతులుగా తీర్చబడ్డకు కారణమైందంట. హల్లెలూయా. అనేకులు చేసిన పొరపాటు పాపాలను బట్టి వాటిని క్షమించడం కోసము దేవుడంట కృపా వరములు ఇచ్చాడంట. హల్లెలూయా. అనేకులు అపరాధం మూలంగా అంటే మనం చేసిన మన ఇంట్లో కుటుంబాలు చేసిన ఎక్కువ పొరపాట్లు ఏం కావాలి? ఎక్కువ శిక్ష రావాలి, అవునా? ఎక్కువ మరణాలు రావాలి, ఎక్కువ రోగాలు కలగాలి, ఎక్కువ అప్పులు కలగాలి, ఎక్కువ ఇబ్బందులు కలగాలి, ఎక్కువ శ్రమలు కలగాలి. కానీ దేవుడంట నీకంట కృపనంట వరంగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఎలాగిచ్చాడు చూద్దాం. 10వ వచనము, మరణము ఒకని అపరాధమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయంగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు అంటున్నాడు. హల్లెలూయా. నిజమే, నువ్వు 10 రూపాయలు అప్పు చేశావు, దాని కొద్ది 100 రూపాయలు అయింది. కాబట్టి 10, 100 ఎంత? 110 రూపాయలు. కాబట్టి నీ 110 రూపాయలు చెల్లిస్తే మళ్ళీ నువ్వు అప్పు చేయవా? చేస్తావు. కానీ దేవుడే అంటాడు, ఈ వచ్చిన అపరాధాల మొత్తాన్ని తొలగించడం కోసం కృపా బాహుల్యం ఇచ్చాడు. అంటే దాని నీకు ఇక తరతరాలు ఉన్నా కూడా తరగనంతగా, మళ్ళీ అప్పులు చేయనంతగా దేవుడంట యేసుక్రీస్తు అనే ఒక మనుషుల ద్వారానే ఏ సామర్థ్యము ఆ యొక్క పాప అపరాధాల మీద నీకు అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. 18వ వచనం, కాబట్టి తీర్పు ఒక్క అపరాధములను వచ్చినదై మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపట్టుకు కారణమైందంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చేసిన తప్పును బట్టి తీర్పు వచ్చింది. తీర్పు మరణాన్ని తీసుకొచ్చింది. ఆ శిక్షకు మరి ప్రతి ఒక్కరు శిక్షకి అర్హులయ్యారు. చేసిన తప్పును బట్టి ఆ శిక్షకు మరి ప్రతిఫలంగా శిక్ష ఆ యొక్క విధి ఏం చేసిందంటే మరణాన్ని తీసుకొచ్చింది.
అలానే ఒకే ఒక పుణ్య కార్యం ఏదది, తన సొంత కుమారుడు అంటే యేసుక్రీస్తుని ఈ భూలోకంలో మనిషిగా పంపించి పరిశుద్ధుడిగా పంపించి ఎటువంటి అపవిత్రత లేనివాడు. ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది స్త్రీ పురుషుల కలయిక వల్ల ఎవరు జన్మించినప్పటికీ కూడా వాళ్ళు ఏమైనారు, అపవిత్రులు అయి ఉన్నారు, పాపులు అయి ఉన్నారు. ఎందుకని స్త్రీ పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు, అవ్వ అన్న అసలుకి ఆదాము అవ్వ అని చెప్పాలి. ఆదాం నుంచి అవ్వ తీయబడితే, అవ్వని ఎముక తీసి పెడితే పాపం చేయడానికి కారణం ఎవరు, అవే అయింది. హల్లెలూయా. పురుషుడి నుంచి స్త్రీని తీస్తే ఎముక ద్వారా, ఎముక తయారు చేసి ఎముక ద్వారా స్త్రీని తయారు చేస్తే స్త్రీయే పురుషుడు పాపం చేయడానికి కారణమైంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు పాపం చేయడానికి ఎంత అర్హత కలిగి ఉన్నామో మనందరినీ కూడా విడిపించడం కోసము ఏ పాపము లేనివాడు ఈ భూమి మీద కదిగిన యోగ గ్రంథంలో రాయబడింది. పాప రహితుల్లో నుండి పాప రహితుడు వచ్చిన ఎంత మేలు రాయబడింది. హల్లెలూయా. అలాగే జరుగుతుందా? ఈ భూమి మీద జరగదు. కానీ మనకు జరిగింది 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారి జనన విధానము కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ ఆవరించి ఆ గర్భాన్ని ధరించబడి ఏ అపవిత్రుడు లేనివాడుగా పవిత్రుడిగా ఈ భూమికి పాప రహితుడిగా వచ్చి పాప సహితులమైన మనల్ని తన రక్తం పెట్టి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. మన పాపాల నుంచి విడిపించడమే కాకుండా మరొకసారి ఆ పాపాలు చేయకుండా తన కృపని దానంగా ఇచ్చాడంట. హల్లెలూయా. తన కృపని వరంగా ఇచ్చాడంట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటం కారణం. అంటే ఇక నువ్వు విశ్వసిస్తే ఇదే దాని ముందుకెళ్ళాలి. నా పాపాల కొరకు మరణించింది ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగానే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని నీవు ఇదే రక్షణ మార్గము, ఇదే జీవ మార్గము, ఇదే సమృద్ధి మార్గము, ఇదే ఆశీర్వాదానికి, ఇదే ఆరోగ్యానికి, ఇదే గొప్ప స్థాయికి వెళ్ళడానికి, ఈ భూమి మీద శాంతిగా సమాధానంగా సంతోషంగా జీవించడానికి జీవప్రదమైన నీతి ఇదే అని పని ఇదే అని నువ్వు తెలుసుకోవాలంట. హల్లెలూయా. 10వ వచనం, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. అంటే ఒక స్త్రీ అని ఒక మనిషి చెప్పే మాట వినకపోవడం వల్ల అందరికీ అదే వచ్చింది. ఇప్పుడు కూడా మనం రక్షణ పొందుకున్నా పొందుకోపోయినా, బాప్తిజం తీసుకున్నా తీసుకోపోయినా, పరిశుద్ధాత్మ నింపబడినా నింపబడకపోయినా వినం. అయితే చూడండి, ఎలాగూ చేయబడరు అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు అంటున్నాడు. హల్లెలూయా. ఒకళ్ళు పొరపాటు చేస్తే అందరికీ వచ్చింది, ఒకళ్ళు మంచి పని చేస్తే అందరికీ ఆ మంచి పని ఎలా వచ్చింది తెలుసా? యేసుక్రీస్తుని ఆ యొక్క మంచి పని నీతిగా జీవించడానికి ఏ ఆత్మ అయితే కారణమైందో అదే ఆత్మ ఈ రోజు మనపై కుమ్మరించబడిందంట. హల్లెలూయా. అందుకనే అక్కడ 5వ అధ్యాయంలో 5వ వచనం రాయబడింది. ఓకే, 5వ అధ్యాయం ఇంకా పైకి వెళ్దాం. 2వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవరమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందంట. హల్లెలూయా. మామూలు వర్షం కాదు, కుమ్మరించబడే వర్షం, విస్తారమైన సమృద్ధి మీకు ఇవ్వబడింది. కాబట్టి మీకు అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ మీకు ఏమిస్తుందంటే ఈ భూమి మీద, అవునా, ఓర్పును సహించుకునేది, శ్రమను సహించుకోవడానికి, ఓర్పుగా జీవించడానికి, పరీక్షల్లో నెగ్గడానికి, అలానే దేవుడిచ్చిన నిరీక్షణ ఏమైతే ఉందో రాబో రోజులు ఎంత గొప్ప చేయబోతున్నాడో అది చూడటం కోసము ఈరోజు కొంచెం ఓపికతో వారమైనా, నెలైనా, సంవత్సరమైనా, 5-6 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఎదురు చూసి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు. నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ గంటలో చేయొచ్చు, రోజుల్లో చేయొచ్చు, వారంలో చేయొచ్చు, నెలలో చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, కానీ మన దేవుడు వెంటనే పనిచేయవాడు. హల్లెలూయా. ఆయన వెంటనే నీ కార్యాల పరిస్థితులు మార్చిపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సహోదరులు ఒక మాట అంటారు, వాళ్ళ సహోదరులు ఆడ పసకా పండుగ వస్తే నువ్వు పోయి పండుగలో నువ్వు అద్భుతాలు స్వస్థలు మహత్కార్యాలు చేసి అవునా నిన్ను చూపించుకోవచ్చు దేవుని కుమారుడుగా అంటే ఆయన ఏమంటాడంటే నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ మీ యొద్దనే ఉంది అంటాడు. హల్లెలూయా. నేను పని చేయాలంటే టైంలో పని చేయాలి. అది దేవుడు నాకు భూమి మీదకి రాకముందే ఇచ్చిన యొక్క విధి. ఏంటది? మరణించాలన్నా, అవునా,
ముందేం చెప్పాలి? దాహం వేస్తుందని అడగాలి, అది తాగాలి, ఈలోపు సమయం అవుతుంది. అప్పుడేమనాలి? తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నా, సమయంలో జరగండి. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చిన విధి అది. కానీ ఇక్కడ మనకి ఎల్లప్పుడు నువ్వు విడుదల పొందుకోవాలన్నా ఇప్పుడే. హల్లెలూయా. ఎల్లప్పుడు నీ ఎదుగుతుందంట. నువ్వు అడిగితే నువ్వు విడుదల పొందడానికి వెంటనే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే నేను స్వస్థపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను మార్పు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన పరిస్థితి నుంచి మార్చడానికి, మళ్లించడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? సమయం ఉండగానే. హల్లెలూయా. ఈ సమయం వింటుండగానే నువ్వు అడగొచ్చు, ప్రభు నాకు ఈ పరిస్థితులు మార్చివేయాలి. అందుకోసమే ఏం చేసిన మాదిరిగా ఒక్క విధేయత అనేది యేసుక్రీస్తు వారు చూపించాడు. ఆ ఒక్కడిలో ఉన్న ఆత్మ ఈరోజు మనలో కూడా కుమ్మరించబడింది. హల్లెలూయా. అందుకనే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే చూస్తున్నాడు దేవుడు. మరి సృష్టి ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, అది రాజకీయ నాయకుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, బలవంతుడు కానీ, ధనవంతుడు కానీ, కూలివాడు కానీ, వ్యవసాయదారుడుగా కానీ, ఎవరైనా ఎదురు చూస్తే ఎవరి కోసం చూస్తున్నాడంటే నీ కోసమే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచాల్సిన బాధ్యత. కాబట్టి ఇప్పుడు చూడండి కింద 20వ వచనము, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగేలనో అలాగే నిత్య జీవం కలుగుటై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందంట. హల్లెలూయా. నాకు తెలిసి ఇది రక్షణ పొందుకున్న వాళ్ళు కాదు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి ఇది బాగా వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత అర్థమవుతుంది, కానీ దాని నుంచి రాలేక ఏం చేస్తారంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ఒకవేళ తాగినా, తిరిగినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిపోయి గట్టాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడి ఆత్మ నింపబడి వాడు పొరపాటు చేసిన ప్రతిసారి ప్రభువా ఈ పొరపాటు నేను చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తూనే ఉన్నాను, కాబట్టి నాకు నువ్వేం చేస్తావు? కృప కాదు, కృప ఇచ్చాడు సమానంగా, కానీ ఇక్కడ ఏమని చేస్తున్నాడు? అపరిమితమైన కృపనిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇవ్వడానికి శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందుకొని బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నింపబడిన వాడికి ఇది వర్తిస్తుంది. ఎలాగంటే నీవు ఒకవేళ అబద్ధమాడిన పొరపాటున మరొకసారి అబద్ధమాడే అంత పరిస్థితి రాకుండా పూర్తి వాక్యంతో నింపుతాడు నేను. హల్లెలూయా. నువ్వు చెప్తున్న ప్రచారం కూడా ఆయన వచ్చి మాట్లాడతావు, వెంటనే చెప్తారే నువ్వు అట్లా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. నువ్వు తెలియదు కానీ అబద్ధం ఆడేవాడికి కూడా నిజం చెప్తావు. హల్లెలూయా. ఎవరు? దేవుని ఆత్మ నింపబడినవాడు. కాబట్టి కృప ఇవ్వబడింది, నిజమే, రక్షించబడ్డారు, దేవుని ఆత్మ కుమ్మరించబడింది. అయితే ఇప్పుడు కృపకి ఏమిస్తున్నాడు? మళ్ళీ నీతి ద్వారా కృపయు మన ప్రభువుని యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం చేసిన ప్రతి వాడికి ఎప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత చేసే ప్రతి వాడిని జీవితంలో విస్తారమైన కృప విస్తరించడం కూడా అపరిమితంగా ఇచ్చాడంట. హల్లెలూయా. అది చూడండి, అందుకే మనకి ఒక మాట రాయబడింది కింద 6వ అధ్యాయం రాయబడింది, 22వ వచనము, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. పాపం ఎలా వస్తుంది? దేవుడి మాట వినకపోవడం వల్ల వస్తుంది. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మోకరించి ప్రార్థన చేయబడి చేయాలి, ఉపవాసం ఉండాలంటే ఉండాలి, దేవుడికి ఇది ఇలా చేయాలంటే చేయాలంతే. అది నాకు ఎందుకులే అనుకుంటే కనుక ఆజ్ఞ ఏమవుతుంది? అతిక్రమం అవుతుంది, అది పాపం అవుతుంది. అది ఇవాళ కావచ్చు, అది రోగ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కానీ అది మనకేమవుతుంది? ఎక్కువ చేసుకొచ్చి ఇబ్బంది కలగజేస్తుంది. అంటే పాపం ఎట్లా చేసినట్టే మరణించారా? అవ్వాదాము మరణించాలి. దేవుడు చెప్పాడు అది తిను దినానే చచ్చిపోతున్నాడు, కానీ వాళ్ళు తిని దినాన చచ్చిపోయారు అంతే, బతుకున్నారు అంతే. చూడటానికి ఉపయోగం ఏంది? ఎవరికి పనికిరావు. అందుకనే బైబిల్ యేసుక్రీస్తు వారు ఒక ఉపమా ఒకటి చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఉప్పు పనికొస్తే ఏం చేస్తాము? కూరలో వేసుకుంటాం. కూరలో ప్రతి దానికి అవసరమే. మనిషి తినే ప్రతి పదార్థానికి ఏం కలపాలి, ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. ధర్మశాస్త్రంలో రాయబడింది, మీరు ఏ నైవేద్యానికన్నా కలుపుతుంటే ఏం కావాలి? ఉప్పు చేస్తారు ఖచ్చితంగా.
ఉప్పు నిస్సారమైతే దేని వల్ల ఏమవుతుందంటే తొక్కి పనికి రాకుండా చేస్తారంట. అంటే నీ మాట పాడుతున్నట్లయితే, నీ మాట పని చేస్తున్నట్లయితే అందరు నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. నీ మాట పని చేయకపోతే ఎవడు నీ దగ్గర రాడు. దగ్గర రావడం కాదు, పనికి మాలినోడు చేస్తారు. పనికి మాలినోడిగా భావించి అందరూ స్టిక్కర్ అవుతాడు, దేని పనికి రాడని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, శరీర దురాశలకు లోబడినట్లుగా, ఎప్పుడు శరీరంలో జీవించినప్పుడు సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనికండి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చనిపోయావు, నువ్వు జీవిస్తుంది క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా. ఇంక ఏలనేయొద్దు అంటున్నాడు. ఇక అవి వచ్చి వినకుండా చేసే ఉంటాయి అన్నమాట కొన్ని ఆత్మలు, వాటి రానియొద్దు అంటున్నాడు. 11 మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు. ఇంతకుముందు ఇష్టాసారంగా జీవించే జీవితాల్లో మీరు పాపమును తీసుకురావడానికి గల కారణమయ్యారు. అలా చేయొద్దు అంటున్నాడు. ఎవరు? మీ శరీరాలు. అది చేయి కావచ్చు, కాలు కావచ్చు, హృదయం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, ముక్కు కావచ్చు, వాసన కూడా కావచ్చు. ఎందుకంటే వాసన ఎందుకు చెబుతున్నారు, కొంతమంది దుర్వాసన దగ్గరే బతుకుతూ ఉంటారు, కొందరు చెడు మాటలు పెట్టడానికి బతుకుతూ ఉంటారు, కొంత చెడు చూడటానికి బతుకుతూ ఉంటారు, చెడు మాటలు నడవడానికి బతుకుతూ ఉంటారు, చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు చేతులు. అయితే ఈ అవయవాలని ఇప్పుడు ఎలా చేస్తున్నాడు, ఏమని వద్దంటాడు, పాపం ఏమని వద్దంటాడు. అయితే మృతుల్లో నుండి సజీవం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకుని అంటాడు. హల్లెలూయా. మీరు పూర్తిగా సరెండర్ అయిపోండి దేవుడికి. అయ్యా ఇప్పుడు మాట్లాడాలన్నా నేను కాదు మాట్లాడాల్సింది, ఇప్పుడు చూడాలన్నా నేను కాదు చూడాల్సింది, ఇప్పుడు నడవాలన్నా నేను కాదు నడవాల్సింది, ఇప్పుడు చేయాలన్న పని నా చేతితో చేయాల్సింది. అవునా? ఇప్పుడు వినాలన్నా నా చెవులుగా వినాల్సింది, నీకు చెవులేదు. హల్లెలూయా. నువ్వు తెలిసి చెవులేదు, నా నువ్వు చూపించే కళ్ళే నేను చూడాలి, నువ్వు చూపించిందే నేను చూడాలి. అది చూడండి అనుకొని మీ అవయవాలను నీతి సాధనగా దేవుడికి అప్పగించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటాడు. హల్లెలూయా. దేవుని మాట వినకుండా ఈ లోకంలో సైతాన్ వాడు ఉన్నాడు నీ దగ్గర, నీ శరీరంలో ఉన్నాడు. ఇక నువ్వు కృప ఏంటి అంటే దానం చేసిన ఏదైతే దేవుడు ఇచ్చాడో గొప్పవి వాగ్దానాలు, అవి మీ సొంతం చేసుకోవడానికి మీరు లోపడాలి తప్ప మీరు బానిసలు జీవించడం కోసం కాదు. అందుకనే ఏదో అధ్యాయంలో మొదలు రాబడింది, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నీకు శిక్ష లేదు, దేవుని ఆత్మ నింపండి. నీకు నువ్వు నిజంగా ఆయన మాట ప్రకారము విడి నడుస్తున్నట్లయితే, అవునా, నువ్వు పాపానికి లోబడాల్సిన అవసరమే లేదు. మళ్ళీ అదే పని చేయడానికి అవసరమైతే ఎందుకు మళ్ళీ దానికి వెళ్తున్నావు అంటే అడగట్లేదు. ప్రభా ఇదిగో ఈ పొరపాటు చేస్తున్నా, మళ్ళీ అదే చేస్తున్నా, కాబట్టి ఇది నుంచి నన్ను విడిపించి నేను రాలేకపోతున్నా, నేనైతే వెళ్ళలేకపోతున్నా, నేనైతే నేను చూడలేకపోతున్నా నీ కార్యాలను, కాబట్టి నన్ను విడిపించని నువ్వు అడగాలి. 10వ అట్లయినా ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రంలోనూ కామని పాపం చేయదు అంటాడు. కృప ఏంటి? ఏమైనా చేయొచ్చు అని పౌలు అంటాడు. నేను ఏమైనా చేయొచ్చు కానీ అన్ని చేయదగినవి కావంటాడు. హల్లెలూయా. అంటే నేను వివాహం చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు కానీ నేను చేసుకోలేదు, ఎందుకంటే దేవుడు నాకు ఆ విధి ఇచ్చాడు, ఆ పని చెప్పాడు. అంతే. నువ్వు ఇలానే జీవించాలి, ఒంటరిగానే జీవించాలి, నా మాట వినాలి అని చెప్పాడు. అలా జీవిస్తున్నాను. ఒక భర్తగా నేను ఇలానే జీవించాలి అని నువ్వు అడగాలి. ఆ విధి నీకు ఇచ్చించబడింది, నువ్వు అడగాలి అంతే. ప్రభువా ఇదిగో నా భార్యనే సంతోషపెట్టాలి, నా భర్తనే సంతోషపెట్టాలి, నా భర్తకే లోపడాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోమంటున్నాడు. కాబట్టి అలాగని పాపం చేయమంటున్నాడా? లేదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోనూ కావాలని పాపం చేయదా? లేదంటున్నాడు. అదన్నటికీ కూడదు అంటున్నాడు. అలా చేయకూడదు. నీ స్వతంత్రం చేసిందని చెప్పేసి, అవునా, చూడండి 1947 స్వతంత్రం వచ్చింది, 48 సంపూర్ణ స్వతంత్రం వచ్చింది, ఇంకా భారతదేశంలో అందరికీ రాలా. చెప్తున్నా కదా, రాలా. ఎందుకు రాలేదంటే ఇంకా పక్షపాతం చూపిస్తూనే ఉన్నారు. అధికారపూర్వకంగా రాజ్యాంగంలో ఉన్న ప్రకారము, అవునా, ఆ రాజ్యాంగం అమలు చేయకపోవడం, కొన్ని మాత్రమే బయట కొన్ని తీసుకుంటాడు అనుకూలంగా రాజ్యాంగం రాసుకోవడం. నాకు తెలిసి అప్పుడు వచ్చిన రాజ్యాంగం లేదు ఇప్పుడు పనిచేయట్లు. కాబట్టి ఇప్పుడు వాటికి లోబడకూడదా అంటే లోబడాలి, కరెక్టే. ప్రభుత్వానికి లోబడాలి, ప్రభుత్వం లోబడి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే మనకి ఇవ్వబడిన కృప ప్రభుత్వానికి లోబడేట్టుగా చేస్తుంది. హల్లెలూయా. మన ధర్మశాస్త్రానికి లోబడడం కాదని చెప్పేసి పాపం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ పాపం అవుతుంది. అది చూడండి 10వ లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో
అది సావు నిమిత్తముగా పాపంకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోపడుతారో దానికే దాసులు కుదరని మీరు ఎరగరా అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎరగ మునుపు అబద్ధాలు నాటడానికి నువ్వు అవునని నోరునిచ్చావు, చెడు మార్గం నడవడానికి నీ కాళ్ళు ఇచ్చావు, చెడు పనులు చేయడానికి నీ చేతులు ఇచ్చావు, చెడు మాట్లాడడానికి నీ నోరుని ఇచ్చావు, చెడు చూడటానికి నీ కళ్ళు ఇచ్చావు, చెడు వినడానికి నీ చెవులు ఇచ్చావు. అయితే యేసుక్రీస్తు నీ పాపాల కొరకు అమూల్యమైన రక్తాన్ని కాచి విడిపించబడిన తర్వాత నీ చెవులను ఎవరికి ఇవ్వాలి? దేవుని మాట ఎవరికి ఇవ్వాలి? హల్లెలూయా. నువ్వు ఎవరిని చూడాలి? దేవుని యొక్క ఆత్మీయ స్థితిని చూడాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి మార్గం నడవాలి? దేవుని యొక్క ఆత్మీయ మార్గం నడవాలి. హల్లెలూయా. నువ్వు చేస్తే ఎవరి పని చేయాలి? దేవుని చేసినట్టుగానే సహాయమే చేయాలి. మంచి పనులు చేయాలి. చేతులతో మంచిగా మాట్లాడాలి, మంచిగా గ్రహించుకోవాలి. కాబట్టి గత కాలంలో మీరు ఏది చేసినా మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు. కాబట్టి ఇప్పుడు అడ్డుకోవడానికి గల కారణం మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చి మిమ్మల్ని విడిపించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు నీతి నిమిత్తముగా విధేయించుకుంటున్నాడు. ఇప్పుడు లోపడండి. అబద్ధాలు ఆడారు. ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా అడగండి, ప్రభు నేను అబద్ధాలు ఆడేవాడిని, నేను మోసాలు చేసేవాడిని, నేను దొంగతనం చేసేవాడిని, నేను వ్యభిచారం చేసేవాడిని, నేను అక్రమం చేసేవాడిని, కానీ నన్ను విడిపించు. హల్లెలూయా. అడగలను, మోకరించు, ఉపవాసం ఉండు, ఇంకెక్కువగా దేవుని మాటలు విను, ఇంకెక్కువ దేవుని పాటలు పాడు, ఇంకెక్కువ దేవుని స్తుతించు, ఇంకా దేవుని ఆరాధించు, ఇంకా దేవునికి ఎక్కువ ఇవ్వు సమయాన్ని. ఇవ్వు అంటే డబ్బులని చాలా మంది అనుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది సమయము ఆయన మాట వినడం కోసం. హల్లెలూయా. దేనికి లోపడతారో దానికి మీరు దాసులు అంటున్నారు. చూడండి, కావాలంటే సినిమా పాటలో 2 రోజులు చూడండి, సినిమా పాటలు పడతారు. ఇక సినిమాలో చూడండి, సినిమా ఆలోచనలు వస్తాయి అంతే. అయ్యే ఆలోచన. అలాగే హీరో అనుకుంటావు, హీరోయిన్ అనుకుంటావు, హీరోయిన్ అనుకుంటావు, కమెడియన్ అనుకుంటావు. నువ్వే ఇక ఒకవేళ అది చూడటానికి అందరికారంగా ఉన్న నువ్వే అసలు అప్సరసం అనుకుంటావు. సారీ లేడీస్ అట్లా అన్నాను సార్. సో బైబిల్ చెప్తుంది, దేనికి లోపడతారో దానికి మీరు దాసులు అయిపోతారు. ఎంత అందగతి అనుకున్నా కూడా ఎడకు దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా అందము మోసకరమని రాయబడింది. నీ అన్నాన్ని చూసి పడిపోవచ్చావు కానీ ఒక నాశనం చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. దానికి దాసులు అవుతారంట. 10వ వచనము, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కనుక ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడి వారే అంటున్నాడు. లోపడండి అంటున్నాడు. నువ్వు ఎంత లోపడుతున్నావు దేవుని మాటకి అంతకు విడిపించబడుతున్నావు. హల్లెలూయా. ఇందుకు దేవుడికి స్తోత్రము. ఓకే, పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. మొదట తన కుమారుడు అంటే యేసు శరీరానిగా వచ్చి మనల్ని తన రక్తంతో కడిగి మన పాపం నుంచి విమోచించాడంట. హల్లెలూయా. విమోచించాడు. ఇది ఒక స్టెప్ అయిపోయింది. అంటే స్వతంత్రం ఆగస్టు 15 అయిపోయింది. ఇదిగో దేవునికి స్తోత్రం, మంచి పని. నేను దేవుడు విమోచించాడు పాపం నుంచి. నువ్వు ఇప్పుడు పవిత్రుడివి. మళ్ళీ పవిత్రుడు అపరిశుద్ధుడుగానా అవుతాడు. అయితే చూడండి, అయితే ఏం జరిగిందో, మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో చెప్పే కదా. చేతులు కానీ, కాళ్ళు కానీ, నోరు కానీ, చెవులు కానీ, కళ్ళు కానీ, ఆలోచనలు కానీ, హృదయం కానీ ఇంతకుముందు దేనికి అప్పగించారో ఇప్పుడంట అది కలిగించగదా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుడుగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. నీతి అంటే ఎవరు? 2000 సంవత్సరాల క్రితము వచ్చిన శరీరాలుగా వచ్చిన యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడు ఇప్పుడు ఆత్మస్వరూపిగా నీలో ఉన్నాడు గనుక ఆయనకు అప్పచెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు అప్పచెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా వచ్చిన ఆయన నీలో ఉన్నాడని నువ్వు అంటే అది ఏమవుతుంది? నీతి అవుతుంది అంటున్నాడు. నీతికి దాసులుగా అప్పగిస్తున్నాడు. ఇప్పుడు నిజంగా జరగదు ఆ కార్యం. మొన్న 2 రోజుల క్రితం ఒక సాక్షి అన్నమాట. ఇక్కడే మనకి ఒక వేరే వాళ్ళకి బాప్టిజం ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇక్కడ మదనపల్లిలో ఉన్న బంధువులు క్యాన్సర్ గడ్డ ఉండి చనిపోతున్న ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. దానికి టెస్టులు కూడా పంపించారు. సో రాత్రిపూట వాళ్ళ అత్తగారికి అతను వాళ్ళ అల్లుడు, అత్త ఏ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను బతికించు అని చెప్పేసి ఎప్పుడు ఈ వారంలో 2 రోజుల క్రితం జరిగింది. అతను ఫోన్ చేపించినప్పుడు వాళ్ళ బంధువులు చేతి వాళ్ళు నా నెంబర్ ఇచ్చారు, పాస్టర్ గారి నెంబర్ ప్రార్థన చేస్తాడని చెప్పేసి. అందరూ అలానే ఆల్రెడీ చర్చికి 1-2 సార్లు వెళ్ళిన సందర్భాలు అతను.
నేను కూడా ప్రార్థన చేస్తున్నానని చెప్పి అనుకున్నాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు కొన్ని సాక్ష్యాలు చెప్పారు. ఒక వ్యక్తికి ఇలా జరిగింది, ప్రార్థన చేసినప్పుడు ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇలాగ నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పినప్పుడు అలాగా నీకు జరిగితే నువ్వు నమ్ముతావా అని చెప్పేసి. అయితే అన్నాడు కదా, నేను సత్యాంత వరకు కూడా, ఎందుకంటే నాది ఇప్పుడు ఫైనల్ స్టేజ్. మొదట రాయని చెప్పారు, కడుపులో రాళ్ళునని చెప్పారు, ఆ తర్వాత స్కానింగ్ తీస్తే అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు, ఇక చనిపోవడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. కాబట్టి ఇక నేను చావడం తప్పించుకోవట్లేదు లేదు, కాబట్టి ఇక బతికితే దేవుడి గురించి చెప్పేం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ మాట చెప్పినప్పుడు నేను చెప్పాను, నీకు ఆ క్యాన్సర్ గడ్డ కాదు, నార్మల్ అని వస్తుంది, ట్రీట్మెంట్ ద్వారా పోతుంది, ఇలాగా జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అతను నమ్మాడు. నమ్మకం బట్టి పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాడు. నేను 2 రోజున హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్లు చూస్తే వాళ్ళు చెప్పారట, నీకు క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, 6 నెలలు ట్రీట్మెంట్లో పోతుంది. హల్లెలూయా అని చెప్పాడు. ఎప్పుడు ఉన్నావా నువ్వు వస్తానని చెప్పి అన్నాడు. అయితే నేను లేనా, నేను పలానా చోట ప్రార్థనలో ఉన్నాను, నేను పలానా రోజు వస్తానని చెప్పినప్పుడు మళ్ళీ నేను నా జాబ్ విషయమైన మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాను సార్, మీరు బెంగళూరు వచ్చినా రండి, లేదంటే మదనపల్లి ఉన్నా కూడా రండి. అయితే చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నీతికి సాధనాలకు వాడితే ఏమంటున్నాడంటే పరిస్థితులు మార్చేస్తున్నాడు. నైట్ హల్లెలూయా నిమిషానికి సెకండ్కి పరిస్థితులు మార్చేస్తున్నాడు. నువ్వు దాచుకో ఇప్పుడు దాకా నువ్వు స్వతంత్రం చేయాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా ఏంటి స్వతంత్రం? నువ్వు ఏం పలికినా అది జరగడమే స్వతంత్రం. హల్లెలూయా ఏదది సంపూర్ణ స్వతంత్రం. యేసుక్రీస్తు వారు 3-4 సంవత్సరాలు చేసిన పరిచర్య పని ఇప్పటికీ మాట్లాడుకుంటాం. 2025 సంవత్సరాలు అవుతున్నా కూడా మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుంటాం. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎవరి గురించి మాట్లాడతాము? 3-4 సంవత్సరాలు పనిచేసిన వాడి గురించి మాట్లాడతాం. యేసుక్రీస్తు కుమారుడు గారి గురించి మాట్లాడతాం. ఎందుకని ఆయన జీవించాడు నీతిగా, ఆయన అవయవాలు మొత్తం అప్పగించాడు దేవుడికి. అందుకనే ఆయన ఒక మాట అనబోయాడు. ఏంటది? ఇక కొద్దిసేపటి పట్టుకోపోతారు. ఆయన పట్టుకోపోతున్న సమయంలో వాళ్ళు వచ్చే సమయంలో ఈయన ప్రార్థన చేస్తుంటాడు. శిష్యులు కొంత దూరం పెట్టి ఆయన కూడా కొంత దూరం పెట్టి ప్రార్థన చేసి మరణం వస్తుంది. ఎందుకంటే ఆయన పట్టుకుంటారు, 40 దెబ్బలు కొడతారు, సిలువ మోపిస్తారు, ఉమ్మేస్తారు, కొడతారు, తిడతారు. ఓకే అలానే కలవసులకు వెళ్ళినప్పుడు మేకులు చేతుల్లో కాళ్ళలో మరి కొడతారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు భూమి ఆకాశం మధ్య వేలాడాలి, నరకం అనుభవించాలి, ఆ తర్వాత మరణించాలి. ఇది ఈయన చూశాడు. చూసి ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఈ ప్రాణం తీయకుండా తప్పిస్తావా అంటాడు. అది అంటూనే అయ్యే అట్ట కాదు, నీ చిత్తమే నెరవేరాలి. హల్లెలూయా నువ్వు ఏం చెప్పావో అది మాత్రం చేద్దాం. ఎందుకంటే నేను మరణించిన తర్వాత నువ్వు చెప్పావు 3వ రోజున తిరిగి నన్ను లేపి అన్ని నామాల కన్నా పైనామం చేస్తానని, అందరికన్నా గొప్పవాడిని నన్ను చేస్తావని, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతావని, నా నామాన్ని బట్టి అందరూ రక్షించబడతారని నువ్వు చెప్పావు. కాబట్టి నేను అది నమ్మి వెళ్తున్నా. హల్లెలూయా అలా తప్పించుకున్నాడు. నీతికి సాధనలు తప్పించు అంటే నేను చేస్తాను ఖచ్చితంగా, ఇదే నేను నమ్ముతున్నాను. ఈ రోజు కూడా అబద్ధాలు ఆడుతున్నా, మోసాలు చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను అక్కడ, కానీ చేయకుండా ఉంచుతాను ఇప్పటి నుంచి. ఇది నీతి. హల్లెలూయా ఇలా అప్పగించమంటున్నాడు. ఇలాగ నేను ఆ మార్గం నడవడానికి నేను అడగాలి. ఇంకా నేను విడిపించబడ్డాను అనుకో, నేను విడిపించగలను. ఎప్పుడు విడిపించబడతాను? నువ్వు అడిగితేనే. కాబట్టి ఏమంటున్నాడు? నీతికి దాసులుగా అప్పగించుకోండి అంటున్నాడు. అప్పగించండి. 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు అంటారు. అంటే ఏంటి? అప్పుడు భయం లేదు, భక్తి లేదు, అవునా, ఇతరులని గౌరవించడం లేదు, ప్రేమించడం లేదు, సహాయం చేయడం లేదు, ఇతరులు మంచి మాటలు చెప్పడం లేదు. ఎప్పుడు? దేవుడు అంటే ఏంటి ఎరక మునుపు. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎరక మునుపు నువ్వు ఇష్టాచారంగా జీవించావు, నిన్నెవడు అడగలం. సొంత తల్లి కూడా చిన్నప్పటి నుంచి పెంచుతున్న తల్లి కూడా పెద్దల తర్వాత చేస్తున్న తప్పులు బట్టి చిన్నప్పుడు కొట్టొచ్చేమో కానీ పెద్దల తర్వాత కొట్టలేదు. ఎందుకంటే ఎదిగారు కాబట్టి. ఎదిగితే మళ్ళీ ఆమె కొడతారు, నిజమే. కొడితే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏమని? మేము అది చేసుకుని చేస్తాం, ఇది చేసుకుని చేస్తాం, సూసైడ్ చేసుకుని చేస్తాం, ఏం చేస్తారో భయపడిపోతారు. కాబట్టి శిక్షించలేదు. నిర్బంధం లేని వారిగా ఉన్నాం. దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం అయిందా? యేసుక్రీస్తు దేవుడు ఎరక మునుపు మనం జీవించాము, దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉందా? లేదంటున్నాడు. 20వ వచనం, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన అంటున్నాడు. మీరు గతకాలంలో తిరిగినందువల్ల, తాగినందువల్ల, వ్యభిచరించడం వల్ల, దొంగతనం చేసిన వల్ల, మోసాలు చేసిన వల్ల, ఇష్టంగా ఆక్రమించుకోవడం వల్ల, అబద్ధాలు ఆడటం వల్ల, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎవడన్నా గౌరవించాడా? ఎవడో గౌరవించలేదు. అయితే ఇప్పుడు చూడండి, వాటిని గురించి మీరు సిగ్గుపడుతున్నారు కారా అంటున్నాడు. నిజమే కదా? అప్పుడు మన తల్లిదండ్రులు మనం చూసి ఎంత బాధపడ్డారు, భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు ఎలా బాధపడ్డారు మనం చూసి.
అయితే చూడండి ఇప్పుడేమైతుంది చూడండి, వాటి అంతము మరణమే అంటున్నాడు. మరణమే అంటున్నాడు. నేను కొంతమంది చూశాను, అలా చనిపోవాలని అసలు ఎవరు అనుకోరు. మన 2 రోజుల క్రితం మా ఊళ్ళో మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, అసలు చనిపోతాను ఎవరు అనుకోలేదు, చనిపోయాడు అని చెప్పేసి అంటారు. ఏంటంటే ఒకరోజు జ్వరం వచ్చిందంట, 2 రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళాడంట, సాయంత్రకాలం మళ్ళీ తీసుకొచ్చేస్తాం. అతను చనిపోవడం నేను కూడా అనుకోను, ఎందుకంటే అతనికి ఏ రోగం లేదు, మంచిగా పని చేసుకుంటున్నాడు. ఏమవుతుంది? అంతం వస్తుందంట. ఏంటి? మరణం. అంతం ఏంటది? మరణమే. మరణిస్తే ఏమవుతుంది? ఇక నువ్వు లేనట్టే. 22 వచనం, ఆయనను ఇప్పుడు పాపం నుండి మోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. దేవుడు తన కుమారుడు ద్వారా విమోచించాడు, తన ఆత్మ ద్వారా నిత్యము జీవించే కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇక మరణం మీ మీద ప్రభుత్వం చేయడానికి వీలేదు అంటున్నాడు. అంటే అంతకుముందు ఎప్పుడు మరణం అవుతావు, ఎప్పుడు చిన్న నొప్పి వచ్చిన వెంటనే పాస్టర్ ప్రార్థన చేయండి, భయపడతాం. ఎందుకని? నిజమే, ఆ నొప్పి మనల్ని ఇబ్బంది పెడుతుంది. తర్వాత అది చాలా ఎక్కువైపోయి ఇంకొక దానికి కారణమైపోయి మరణిస్తామేమో అనేక భయం. అదే కదా, మరణించమని అది తెలిసిన తర్వాత ఎవడన్నా ఏ ప్రాబ్లం వచ్చినా అసలు భయపడదు. ఏది వచ్చినా, అప్పు కలిగినా, ఇరుగు కలిగినా, ఇబ్బంది కలిగిన, శ్రమ కలిగినా, మన శోధన కలిగిన, కష్టాలు వచ్చినా, వేదం వచ్చినా ఏమనుకుంటాం? మరణమే అవుతాం అనుకుంటాం. చివరి లాస్ట్ డే అనుకుంటాం. కానీ ఆ మరణమే లేకుండా చేస్తే నువ్వు భయపడతావా? భయపడవు. ఇప్పుడు ఇలాగ మాట్లాడుకుని ఈ వాక్యం బోధిస్తూనే ఒకవేళ నా శరీరంలో నుంచి ప్రాణం మీదనుకో, భయపడవాలా? లేదు. ఇలా ట్రై చేసి చూసామన్నమాట, ఎలా ప్రాణం పోతే ఎలా ఉండదని చెప్పేసి. సో ప్రాణం ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నాడు? నిత్యము జీవించి తన ఆత్మించాడు దేవుడికి. హల్లెలూయా. ఏంటది? సంపూర్ణ స్వతంత్రము. ఈ రోజు వచ్చినట్టుగా సంపూర్ణ నిత్య జీవము దేవుడు నీకు పరిశుద్ధత కలగడం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. కుమారుడు ద్వారా విమోచించాడు, స్వతంత్రం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నుంచి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏ శిక్ష లేకుండా, ఏ శిక్షకు అంటే ఏ పాపానికి లోపడకుండా జీవించే జీవితము తన కుమారుడు యేసుక్రీస్తు వారు జీవించిన విధానము పరిశుద్ధాత్ముడు నీకిచ్చి అలాంటి మార్గంలో నడిపించాలని కోరుకున్నాడు దేవుడు. అందుకనే నీ ప్రత్యక్షత సృష్టికి చాలా అవసరం. హల్లెలూయా. ఒక మనిషికి, ఒక శిరసరిగా జీవించే వ్యక్తికి, ఒక తాగుబోతుకి, ఒక తిరుగుబోతుకి, ఒక వ్యభిచారికి, ఒక దొంగకి, ఒక బద్ధికుడికి, ఒక మోసగాడికి, ఒక అక్రమంగా జీవించే వ్యక్తికి ఎవరు అవసరము? నీదే అవసరం. నీ నోటి నుంచి ఏమొచ్చినా జీవ జలనదులతో కూడిన ప్రవాహం పనిచేస్తుంది. కాబట్టి నీవు చాలా అవసరమైనావు. నువ్వు అందరికి కనబడేవాడిగా మారాలి. హల్లెలూయా. దీని ఏమంటాడు? సంపూర్ణ స్వతంత్రం. దాన్నే రిపబ్లిక్ డే. నీకు అధికారం ఇచ్చాడు ఇలా జీవించాలని. సార్ చెప్తున్నారు కదా, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, అవునా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇవన్నీ ఎప్పుడు ఈరోజు ఏర్పడ్డాయి. ఈ నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే ఆ మధ్య గ్యాప్లో మొత్తం కొట్టివేయబడింది. హల్లెలూయా. ఆగస్టు 15 నుంచి, అవునా, జనవరి 25 వరకు మొత్తం కొట్టివేయబడింది. 26 నుంచి పదవులు మొదలయ్యాయి, ఇక పరిపాలన మొదలైపోయింది స్వతంత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు అలాగా అధికారం పొందుకుందుగాక. ఎందుకని? క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. లేకపోవడమే కాదు, ఇతరులకు ఉన్న యొక్క శిక్షలు కూడా నీ ద్వారా కొట్టేయబడతాయి. హల్లెలూయా. 25 వచనం, ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటున్నాడు. నిత్యము జీవించే జీవితము తన ఆత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించాడు. నీవు అనేక మందిని జీవించేసే బిడ్డగా మారిపోవాలంటే అంటే అధికారం దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే ఒక మాట చివరిలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఇది ఒకటి చదివి మనము ప్రార్థన చేసుకున్నాం. ఎంతమంది ఈరోజు స్వతంత్రం పొందుకుంటున్నారు? సంపూర్ణ స్వతంత్రం కాదు, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసినాడంట. హల్లెలూయా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోకండి. హల్లెలూయా. మళ్ళీపోయి అన్న గతకాలం చేసి చేయొద్దు అంటాడు. గతకాలం చేసి మోసాలు చేయొద్దు. దానివల్ల నీకు ప్రమాదం, అందరికీ కాదు, నీకు ఒకరికే. ఎవరు, అవునా, బైబిల్ రాయబడింది ఒక సామెత, అవునా, ఎవరి చింతపండు తిన్నా చింతకాయలు తింటే వాడిపల్లె పిలుస్తారు అంతేనా? కానీ ఆదాం చేసిన దానికి అందరికి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు విడిపించబడిన తర్వాత, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత దాస్యం అనే కాడికి చిక్కుకోవడం అది నీ సొంత విషయమా, దేవుని విషయమా? నీ సొంత విషయమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ చదువుతాడు. ఈ రోజు వెళ్ళిపోయి వాక్యం వినాల్సిందే, ఈ రోజు నువ్వు అడగాల్సిందే నన్ను.
ఈరోజు నన్ను అడిగి నువ్వు ఆ మంచి మాటలు వెళ్ళాల్సిందే. నేను ఈ స్వతంత్రం ఇచ్చాను, నువ్వు నిద్రపోవచ్చు, మెలుకోగలిగి నన్ను ప్రార్థించవచ్చు. నువ్వు నాకు ఇవ్వచ్చు, ఇవ్వకుండా నువ్వు జల్సాకు ఖర్చు పెట్టవచ్చు. నీకు స్వతంత్రం ఇచ్చాను నేను, ఏమని చేయి. కానీ నువ్వు చేసేది మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయేటట్టు చేయగాకు అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి స్వతంత్రం దేవుడు మీకు అందించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు స్వతంత్రులు కాబట్టి ఇప్పుడు మీరు ఏమని చేయవచ్చు, కానీ పలికితే పని చేసే మాటలే పలకాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వెళ్తాడు? యేసునామంలో వెళ్తాడు. యేసునామంలో నువ్వు అబద్ధాలు ఆడదు కాబట్టి పని చేస్తుందా? చెప్తాడు. అబద్ధాలు ఆడైనా సరే వాడు సత్యం మాట్లాడతాడు. అట్లా ఎవరు ప్రార్థన చేస్తారు? ఎప్పుడన్నా యేసునామం నీ బాబు అట్లా నిలిచి ముందు కాక పని చేస్తుందా? పని చేస్తుంది. యేసునామంలో ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును గాక, ఇది పనిచేస్తుంది. కాబట్టి చెప్పించవచ్చా? చెప్పించవచ్చు. క్రైస్తవులకు అదే శాతపడి, అయ్యా పలానోడు ఇబ్బంది పెట్టాడయా, వాడు నాశనైపోవాలయ్యా, వాడు మరణించాలయ్యా, వాడు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారయ్యా, ఇలాంటి ప్రార్థన పనిచేయదు. వాళ్ళకి ఆశీర్వాదం కలుగును గాక, యేసునామములో వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగును గాక, యేసునామములో వాళ్ళ సమృద్ధిలోకి వెళ్ళిపోదురు గాక. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి వారి గురించి నువ్వు చేసిన ప్రార్థన ఇది పనిచేస్తుంది. ఇది స్థిరంగా నిలుస్తుంది. ఈ రోజు నుంచి మీరు సంపూర్ణ స్వతంత్రం కలిగి క్రీస్తులాగా జీవించుదురుగాక, క్రీస్తు లాంటి స్వతంత్రం మీరు చూపుదురుగాక, ఆయన మహిమ ప్రత్యక్షంగా మీ నోటి ద్వారా కనపరచబడుదుగాక. నాతో ప్రార్థన లేఖించు. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నిజంగా స్వతంత్రము, సంపూర్ణ స్వతంత్రం ప్రభువా మాకు అనుగ్రహించున్నారు. నా భారతదేశానికి అయ్యా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికి కూడా సంపూర్ణ స్వతంత్రం ప్రభువా 1948 జనవరి 26 ప్రభువా మా యొక్క దేశానికి అనుగ్రహించినారు. నా భారతదేశం రక్షించిన దేవుడానికి స్తుతులు స్తోత్రాలు. నా భారతదేశం ప్రతి వారిని స్వతంత్రం చేసిన ప్రభు. అయితే అది నీ యందు ప్రభు, క్రీస్తునందు నువ్వు స్వతంత్రంగా జీవించాలని కోరుకున్న ప్రభు. మళ్ళీ దాక్షలకు వెళ్ళిపోవద్దు అంటున్నాడు. నువ్వు లోకానుసారంగా జీవించొద్దు అంటున్నావు ప్రభు. లోకానుసారమైన ఆశ్చర్యహారాల ప్రభు నువ్వు భయపడద్దు, వాళ్ళ మాటలు వినొద్దు అంటున్నావు ప్రభు. నిజంగా వింటే నీ మాట వింటే ప్రభు మాకు ధైర్యం కలుగుతుంది, మాకు బలం కలుగుతుంది, మాకు శక్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రభు వాంతని 1000 మంది 10,000 మంది చేసే ప్రభు నువ్వు సర్వశక్తిమంతుడు నువ్వు ప్రభు. ఎదరని ప్రభు ఈ స్వతంత్రం మాకు కావాలని ఈ అధికారం మేము కలిగి ఉన్నాను ప్రభు. ఎందుకంటే దేవుని కుమారుడు ప్రత్యక్షత ప్రభు మీరు ఎదురు చూస్తున్నారు. నీ యొక్క బిడ్డల్ని రక్షించాలని ప్రభు, నీ బిడ్డలను బయలుపరచాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే ప్రభు మా సమయం ఎప్పుడు మా దగ్గర ఉంది. మేము అడిగితే ఎల్లప్పుడూ చేసే పని చేసే దేవుడు ఉన్నాడు. యేసునామములో ప్రభు ఇప్పుడు దాకా ఎరగని ప్రతి వారిని సన్నిధికి ఉంచుదురు గాక. యేసునామములో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసునామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. యేసునామములో సంపూర్ణ ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకోను గాక. యేసునామములో అప్పు నుంచి విడుదల కలుగును గాక. యేసునామములో నొప్పి నుంచి విడుదల కలుగును గాక. యేసునామములో గర్భఫలం కలుగును గాక. యేసునామములో గడిత నుంచి విడుదల పొందుకోను గాక. యేసునామములో తలంపు నుంచి విడుదల కలుగును గాక. యేసునామములో ప్రతి అపవిత్రత నుంచి విడుదల పొందుకోను గాక. యేసునామములో ఇదిగో తమ అవయవాల నీతి సాధనగా వాడుదురు గాక. యేసునామములో ప్రతి ఒక్కరు బలపరిచి స్థిరపరిచి వాడుకోవడం కృప చూపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చివరగా దైవముతో ప్రార్థన. దయచేసి కూర్చోండి. చివరగా ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈరోజు విత్తబడిన వాక్యం గురించి ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా ఇచ్చిన వాక్యము మనకు క్రైస్తవులైన మనకు క్రీస్తు వచ్చిన తర్వాత మనందరిలో కూడా మనకు స్వాతంత్రమయ్యి నిత్య జీవానికి అర్హులంగా మారేటట్లు మనకు స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుతూ మరియు మనం అందరికి కూడా ఆశీర్వాదాలు కలగాలనేసి మనం కోరుకుంటున్నాం. మన యొక్క నిత్యము మనం స్వతంత్రంగా బతకడానికంటే ఇప్పుడు ప్రతిరోజు మనము ఈ యొక్క సైతాన్ చేత బంధించబడిన ఈ యొక్క దాసత్వంలో నుంచి మనల్ని విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనము సహవాసం చేసి మనము సర్వస్వతంత్రులుగా గణతంత్ర మన యొక్క దేశానికి ఎట్లా గణతంత్రం వచ్చిందో ఆ విధంగా సర్వస్వతంత్రాన్ని మనం ప్రకటించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. మంచిది.